ఈ మధ్యలో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇవి ప్రివెంట్ చేయాలంటే కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఓసీ పిల్స్. ఈ ఒక షీట్లో 21 టాబ్లెట్స్ ఉంటాయి. రోజు ఒకటి వేసుకోవాలి 21 డేస్. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ అయిపోయాక పీరియడ్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇంకొక షీట్ యూజ్ చేయాలి. ఇలా ఎన్ని మంత్స్ ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయాలనుకుంటే అన్ని షీట్స్ వేసుకోవాలి. ఓసీ పిల్స్ వల్ల వెయిట్ గెయిన్ ఉంటుంది, అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది పెద్ద మిత్. అలా ఏమి ఉండదు. సెకండ్ వన్ డిపోప్రోవిరా ఇంజెక్షన్. ఇది ఒక ఇంజెక్షన్ వన్స్ ఇన్ 3 మంత్స్ తీసుకుంటారు. అంటే 3 మంత్స్కి ఒక ఇంజెక్షన్. ఇది బాగానే పనిచేస్తుంది. బట్ ఒక మినిమల్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయని టైంలో కొంచెం బ్లీడింగ్ ఉండొచ్చు. ఇది వర్కింగ్ ఉమెన్కి కొంచెం ప్రాబ్లమెటిక్గా అవ్వచ్చు. థర్డ్ వన్ ఇంట్రాయూట్రైన్ కాంట్రాసెప్టివ్ డివైస్, కాపర్టీ అంటాం. ఈ లూప్ ఒక్కసారి వేయించుకుంటే 5 ఇయర్స్ వరకు ఉంచుకోవచ్చు. మధ్యలో మీకు ఎప్పుడైనా పిల్లలు కావాలనిపించుకుంటే ఈ లూప్ తీసేస్తాము, వెంటనే ప్రెగ్నెంట్ అయిపోతారు. నెక్స్ట్ ఇది పర్మనెంట్ మెథడ్స్. ఫీమేల్స్లో అయితే ల్యాబ్ ట్యూబెక్టమీ అంటాము, మేల్స్లో అయితే వాసెక్టమీ. మీకు ఏది కరెక్ట్ అనేది మీ గైనకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు మీకు సజెస్ట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.